అంటే ఆయన కాస్త రిజర్వ్ అని చెప్పేసి చెప్పేవాళ్ళు అన్నమాట. ఎక్కువ కలిసేవాళ్ళు కాదు, అందరితో కలిసేవాళ్ళు కాదు, మన వాళ్ళందరూ అడ్వాంటేజ్ తీసుకుంటారనే ఫీలింగ్ ఎక్కువ ఉన్న మనిషి, కాన్షియస్. కృష్ణ గారిలా కాదు. ఓకే, కృష్ణ గారు ఫీల్ ఫ్రీ లాగా ఉంటారు, సరదాగా ఉంటారు. ఆయనతో నేను చేశాను అన్నాదమ్ముడు, అవును, దొంగారు స్వాగతం, వరుస సినిమాలు చేశాను. సోన్ భగవత్ చేయలేదు కానీ ఆయన ఈ తోడినీడే తప్ప తర్వాత ఎప్పుడు లేదు. ఓకే, బట్ ఈయనతో కృష్ణ గారితో బాగా పరిచయం. పద్మాలయాలో ఎన్ని సినిమాలు సార్ కృష్ణ గారి? కృష్ణ గారితో 4 చేశాను సార్. ఓ గ్రేట్. కృష్ణ గారి అబ్బాయిని వాళ్ళ అబ్బాయిది అవును, దొంగారు స్వాగతం అని ఆయనను విజయశాంతి, అవును, రామ్మోహన్ రావు డైరెక్టరు. తర్వాత అన్నా తమ్ముడు అని మహేష్ బాబు కృష్ణ గారు. ఓకే, సినిమా కూడా చేశారు అయితే. చిన్నప్పుడు అతను 12 years 14 years ఉంటే మొత్తం పద్మాలయలోనే. అదే 1989 అది. అప్పట్లో స్టోరీ చెప్పాలంటే రైటర్స్ చెప్పేవాడు కదా. ఉండేదండి. కంపారిటివ్గా స్టోరీ అంటే రైటర్ డిపార్ట్మెంట్ అని రైటరే చెప్పాలి. జనరల్గా ఎక్కడో కానీ డైరెక్టర్లు చెప్పడం ఉండదు. విశ్వనాథ్ గారు లాగా తప్ప జనరల్గా రైటర్ని పిలిపించేవారు, రైటర్తో చెప్పించేవారు, రైటర్ చెప్పాలి. ఓకే, అలా ఉండేది. ఓకే, దాంతో ర్యాప్ ఎక్కువ ఉండేది హీరో ఎవరితోనే. బాగా న్యాచురల్గా డిపెండెన్స్ ఉండేది. డైరెక్టర్లు కూడా ఏదైనా మార్పు చేయాలంటే రైటర్ని పిలవాలన్నట్టుగా ఉండేది. కృష్ణ గారికి వీళ్ళకి 4 స్టోరీలు 4 సినిమాలు చేశారు కాబట్టి స్టోరీలు చెప్తున్నప్పుడు ఏమైనా మార్పులు చెప్పేవాళ్ళ? ఆయన కంపారిటివ్గా అండి సినిమా చూపించేవారు, చాలా ఈజీగా యాక్సెప్ట్ చేసేవారు. అంటే నేను అలా చేసుకుని వెళ్ళేవాడిని. జనరల్గా ఎక్కువ మార్పులు ఏమి చెప్పరు, కాకపోతే తనకు టఫ్గా ఉంది చేయటం అనేది ఉంటుంది. అవి అలాంటివి కొంచెం వెంటనే చెప్తారు, ఇంకేదైనా మార్చొచ్చు కదా దీన్ని. ఓకే, ఏం ఫీల్ అయ్యేవాళ్ళు? ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే, టఫ్గా ఏం ఫీల్ అయ్యేవాళ్ళు అంటే ఇప్పుడు మీరు ఈ బల్ల దూకేటి వెళ్ళాలండి, అటు వెళ్ళి కొడతారంటే మామూలుగా కొట్టచ్చు కానీ ఈ టైప్లో చూసుకుంటాం, సెట్లో చూసుకుంటాం, దూకినట్టు ఇవ్వచ్చులే కావాలంటే అని అంటుండే. ఆయన శ్రమ లేకుండా ఉండేటం ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆయన చేసింది ఒకటి కాదు కదా సినిమా, ఒక సంవత్సరంలో 18 సినిమాలు ఫలితంగా చేశాడు. జోవిల్గా ఉండేవాడు ఎప్పుడు, హీ కీప్స్ అలైవ్. సరదాగా ఉండేది, కంఫర్ట్ జోన్ ఉంటుంది ఆయనతో మాట్లాడడానికి, సరదాగా ఉండేవాడు. అది పెద్ద స్టార్ అన్న లేకుండా అందరితో ఉండేది కదా. ఓకే, ఓకే, అసలు ఈగో ఫ్రీ. మీకు 84 అనేది నాకు బాగా కలిసి వచ్చిన సంవత్సరం లాగా ఉంది. 84లో నాకు తెలిసి 3 సిల్వర్ జూబ్లీ హిట్లు పడినట్టున్నాయి కదా. అవునండి, 84 సితారా ఒకటి, దాని తర్వాత ఛాలెంజ్ పుణ్యస్త్రీ. అవును సార్, కుదిరింది అంతే. అట్లా గేమ్ చేసిన డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మరి రాఘవేంద్ర గారితో వర్క్ చేశారు, దాసరి గారితో కుదిరిందా? దాసరి గారితో పిచ్చోడి చేతిలో రాయి చేశాను. ఓకే, రాఘవేంద్ర గారితో ఆయన మా గురువులతో చేసిందే తప్ప డైరెక్ట్గా సినిమా చేయలే, కుదరలే మా ఇద్దరికి. ఓకే, బట్ కోదండరారెడ్డి గారితో చేశా ఛాలెంజ్, మరణముదంగం. రవిరాజా పెన్సెట్తో చేశా పుణ్యస్త్రీ చేశా. అలాగే రాయన్ సింగ్ బాబుతో ప్రేమయుద్ధం, రవిచందన్తో శాంతిక్రాంతి చేశా. మహేష్ భట్తో క్రిమినల్ చేశా, మహేష్ భట్ గారితో. ఇట్లా చేసుకుంటూ వచ్చాం. బట్ వీళ్ళందరూ కూడా ఆన్ ది సెట్ ఆల్ ది టైం ఉండేవాడిని. ఆ తరంలో చూసుకుంటే పెద్ద హీరోలు అని చెప్పేసి చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, ఈ 4 పెద్ద హీరోలు కొనసాగారు అవును ఆ తరంలో. అలాగే కమల్ హాసన్ గారు, అయ్యో రజనీకాంత్ గారు చేశాం. అవును, ఈ తరంలోకి వస్తే మేము చేసింది ఓన్లీ రాఖీ, ఎన్టీఆర్ కృష్ణవంశీ డైరెక్షను. ఓకే, దానికి తను నన్ను సంచలనం అనే ఒక సినిమా రాశాను నేను, ప్రకాష్ రాజ్కి. ఓకే, భరద్వాజ గారు ప్రొడ్యూసర్, తెలుగులో ఆయనే డైరెక్టరు. తమిళ్లో కూడా ఓన్ ఫిల్మ్గా తీసుకున్నాడు, ప్రకాష్కి నచ్చి. స్టాలిన్ అని చెప్పి తను రోజా అదే సినిమాని సైమిల్టేనియస్గా తను తీసుకున్నాడు. ఆ టైంలో నా యొక్క దీన్ని చూసి కృష్ణవంశీ పిలిచి రాఖీకి రాయించుకున్నాడు. తర్వాత తను చేసేటప్పుడు, సార్ మీరు ఒక వర్షన్ రాయాలి నాకు దీన్ని అని చెప్పాడు. వెళ్ళాను. రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్ వరకు కంట్రిబ్యూషన్. మా ఫాదర్ రైల్వే స్టేషన్ మాస్టర్ కాబట్టి చాలా సినిమాల్లో అది పెట్టాలని ట్రై చేస్తుండేవాడిని, కుదిరేది కాదు. ఇక్కడ కుదిరింది. ఆ సంగతి ఈయనకు కూడా తెలుసు, మన కృష్ణవంశీకి ఇలా ట్రై చేస్తాడని కూడా తెలుసు. కాబట్టి తను ఇలా పెట్టాను, మీకు ఫేవరెట్దే అన్నాడు. అలాగే స్టేషన్ మాస్టర్ ఇక్కడ ఏమవుతుందంటే, హీరో బాబాయ్ స్టేషన్ మాస్టర్, హీరో తాతయ్య రైల్వే కూలీ, అలాగే ఇంజిన్ డ్రైవర్ ఏమో మన హీరోయిన్ ఫాదరు. ఇతను హీరో కూడా గార్డ్ కావాలని ట్రై చేస్తా. అలా మొత్తం రైల్వే ప్లాట్ఫామ్ మీదే బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ హాఫ్లో లేడీ మీద ఉండే ఆ తిరుగుబాటు అదంతా, అంటే యాక్చువల్గా రాధాకృష్ణ అని అతని కథ అది. అతను రాస్తే అది నచ్చలే కొత్తగా. అదే 2-3 రాయించారు, మళ్ళీ నచ్చల. నాతో పిలిపించి కొన్ని మార్పులు చేర్పులు ఒక వర్షన్ రాయమన్నారు. గోపాల్ రెడ్డి గారు వచ్చి నెక్స్ట్ వర్షన్ కూడా రాయమన్నాడు. అప్పుడు అడిగారు ఆన్ ది సెట్ ఏమైనా రాగలవా అని. నాకు అప్పుడే ఈ క్రిమినల్ ఉండింది సైమల్టేనియస్గా. సరే కుదరదని వెళ్ళాను. సరే ఫినిషింగ్ ఆయనతో వెళ్ళాల్సి వచ్చింది. మహేష్ భట్ గారు డబ్బింగ్ చేసేటప్పుడు హిందీది కూడా
బాంబేకి రమ్మన్నారు. దానికి కూడా నాకు పేమెంట్ మాట్లాడుకున్నాం. ఆ, అది జరిగేటప్పుడు రీమేక్ కూడా చేసి కొన్ని సీన్స్ మళ్ళీ రీషూట్ చేశారు అవును కామెడీవి. అవును. సో మనం క్లాష్ దీన్ని రాలేము, వెళ్ళలేకపోయా తప్ప. రిలీజ్ తర్వాత చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? చాలా మీకు న్యాయం జరిగింది అనిపించింది? మీరు రాసిన దానికి న్యాయం చేశారనిపించింది? అదే కృష్ణవంశీ గారు కానీ ఎన్టీఆర్ కానీ డెఫినెట్గా బాగా చాలా బాగా చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ సీట్స్ ఆఫ్ కృష్ణవంశీ. జూనియర్ ఎన్టీఆర్ది వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్సెస్. కోర్ట్ సీను ఎరగదీశాడు, అసలు మామూలుగా చేయలేదు, లైఫ్ వేసాడు. ఓకే. ఒక 4-5 కంట్రిబ్యూషన్ ఉంది అందులో, ఒకటి నేను ఒక్కడనే సోలోగా. అదే అదే మీరు ఒక్కరు క్లైమ్ చేసుకోకపోయినా కానీ బాగుంది, అద్భుతంగా. రియల్లీ ఇట్ కుడ్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్. ఆడియన్స్ కూడా మంచి హిట్ చేశారు. అవును, క్వాలిటీ ఉన్న సినిమా అది. హిట్తో పాటు ఒక స్టాండర్డ్ ఉంది.